సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు అండి. నేను గీతాంజలి. కనుమ ఎంత విశేషంగా జరుపుకుంటామో కదా మనందరం. సిటీల్లో కన్నా కూడా పల్లెటూర్లలో అసలైన పండగ వాతావరణం కనిపిస్తుందండి. భోగి, సంక్రాంతి, కనుమ రోజున ప్రత్యేకంగా. ఎందుకంటే పాడి పూజ అని అంటారు. అంటే పశువులు ఏవైతే ఉన్నాయో వ్యవసాయానికి సహకరించేవి, అలాగే ఇంట్లో పెంచుకునే ఆవులు కావచ్చు, వీటన్నిటికీ కూడా ఆ రోజున చక్కగా స్నానం చేసి వాటికి అలంకరించుకుని పూజ అవి చేసుకుంటూ ఉంటాం. వాటికి ప్రత్యేకంగా నైవేద్యాలు అవి పెడుతూ ఉంటారు. అయితే మనం అసలు ఎలా జరుపుకోవాలి? సిటీలో ఉన్నవాళ్ళు కావచ్చు, టౌన్‌లో ఉన్నవాళ్ళు కనుమ పండుగని ఏ విధంగా జరుపుకోవాలో తెలుసుకుందాము. ఆ రోజున విశేషంగా ఏమైనా ఆరాధన చేయాల్సి ఉంటుందా? వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు, సంకల్ప మందిర్ నిర్వాహకులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చరాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు కనుమ శుభాకాంక్షలు అండి మీకు. మీకు మీ యొక్క యాజమాన్యానికి, సిబ్బందికి అందరికీ కూడా కనుమ రోజు ప్రత్యేక శుభాకాంక్షలు. గురుగారు మరి కనుమ అనగానే ఇందాక నేను చెప్పినట్టుగా చక్కగా పశువులకి ఎంత చక్కగా అలంకరిస్తారండి. అవి ఆ రోజు చూడాలి, కానీ పోటీ కూడా పెడుతూ ఉంటారు వాటికి. అలాగే ఎద్దుల బండి పోటీలు ఉంటాయండి కొన్ని ఊర్లలో అయితే ఆ రోజు విశేషంగా. అలాగే గంగరెద్దులు వస్తూ ఉంటాయి ఇంటి దగ్గరికి. అలాగే ఇంట్లో పెంచుకునేటువంటి పశువులకి పూజలు అవి చేస్తూ ఉంటాం. ఇవి సాధారణంగా కనుమ గురించి తెలిసిందే, కానీ విశేషంగా ఎలా జరుపుకోవాలి, అసలు ఎందుకు ఈ రోజునే పశువుకి ఆరాధన చేస్తారు? కనుమ అనేటువంటిది మనకు పండుగ వెళ్ళిన తరువాత రోజుని కనుమ అని అంటారు. ఇది సాధారణంగా. కాకపోతే సంక్రాంతితో ముడిపడినటువంటి కారణం చేత ఈ కనుమ చాలా ప్రత్యేకతను పొంది ఉంది. కనుమ రోజు కాకి కూడా బయలుదేరదు అని చెప్పి సామెత ఉంది. ఎందుకనంటే సంక్రాంతి పండుగ పిల్ల పాపలు అల్లుళ్ళు అందరూ వస్తారు కదా. వచ్చిన తర్వాత పండగ అయిపోగానే చాలామంది వెళ్ళిపోవాలని కూడా పండుగ రోజే వెళ్ళిపోతారు. పండుగ మరునాడు వెళ్ళిపోయారు అనుకోండి, ఆ ఇంట్లో పెద్దలకి కాస్త బాధ కలుగుతుంది. అయ్యో ఒక రోజు ఉంటే బాగుండు కదా అనేటువంటి అవి ప్రేమ ఆప్యాయత. కాబట్టి ఈ సందర్భంగా కనుమ రోజు కూడా ఎక్కడికి వెళ్ళకూడదు అని చెప్పి. అయితే మనకు ఈ కనుమ ఈ సంక్రాంతిదే కాకుండా పంచకనుమలు అనేటువంటివి కూడా ఉన్నాయి. ప్రధానంగా పంచకనుమలు అనుకున్నప్పుడు సంక్రాంతి వెళ్ళిన తర్వాత ఉండేటువంటిది ఒక కనుమ. రెండవది ఏదైనా కానీ ఆ యొక్క ఊరిలో గ్రామ దేవతకి ఉత్సవం జరుగుతుంది కదా. ఆ ఉత్సవం జరిగినటువంటి మరునాడు ఆ గ్రామస్తులు మాత్రమే ఎక్కడికి వెళ్ళకూడదు. తర్వాత మూడవది ప్రధానంగా ఈ మనం ఏ ఊళ్ళోనైతే ఉంటామో అక్కడ అగ్ని చోర భయాదులు కలుగుతాయి కదా. అంటే అగ్ని ప్రమాదాలు ఇవన్నీ. ఆ ప్రమాదం జరిగిన మరుసటి రోజు ప్రయాణం చేయకూడదు. ఈ సంక్రాంతి రోజున తర్వాత ఉండేటువంటి రోజున ప్రయాణం చేయకూడదు. ఇక ఐదవది, కుటుంబంలో ఎవరైనా పెద్దవాళ్ళు మరణించిన తర్వాత శవ దహనము చేస్తారు. దహనం చేసిన మరునాడు ఆ ఇంటి వాళ్ళు ఎక్కడికి ప్రయాణం చేయకూడదు, దాటకూడదు. ఇవి పంచకనుమలు అని అంటారు. ఇది కనుమలో ఉండేటువంటి ఉద్దేశం. అందుకనే కనుమ రోజు కాకి కూడా ప్రయాణం చేయదు. అంతేకాకుండా ఈ రోజుకు ఒక గొప్ప విశిష్టత ఏంటంటే, ఈ రోజు నుంచి కాకి రూపు మనిషికి, మనిషి రూపు కాకి వస్తుందని ఈ యొక్క సంబంధించినటువంటి విశేషం. ఏంటనంటే ఈ హేమంత ఋతువు, ఈ శిశిర ఋతువులో వీటిలో ప్రధానంగా ఈ యొక్క కాకి ఏదైతే ఉంటుందో చాలా బలిష్టంగా ఉంటుంది. చల్లని వాతావరణంలో కాకి చాలా నున్నగా, బలిష్టంగా, నిండుగా కనిపిస్తుంటుంది. కానీ మానవుడు బక్కచిక్కిపోతాడు. ఎందుకంటే రాత్రులు ఎక్కువగా, పగలు తక్కువగా ఉండి వేడి తక్కువగా ఉంటుంది కాబట్టి శరీరం తీసుకున్నటువంటి పదార్థము తొందరగా జీర్ణము కాదు. అందువల్ల తక్కువ భుజిస్తాడు. కొద్దిగా తినగానే కడుపు నిండిపోతుంది. తక్కువ భుజించడం వల్ల బక్క చిక్కిపోతాడు, చలికి కూడా. తరువాత వేడి ఉష్ణం ఈ సంక్రాంతి నుంచి పెరుగుతుంటుంది కాబట్టి పుష్టిగా, నిండుగా తయారవుతాడు మనిషి. కాకి సంక్రాంతి ముందు వరకు పుష్టిగా ఉండి సంక్రాంతి నుంచి బక్క చిక్కిపోతుంది. అందుకనే కాకి రూపు మనిషికి, మనిషి రూపు కాకి వస్తుంది అనేటువంటిది. ఈ రోజున ప్రధానంగా పశుపక్షాదులు మనకు ప్రధానంగా ఏంటనంటే, మనది వ్యవసాయ రంగ ప్రధాన్యమైనటువంటి దేశము కాబట్టి ఈ వ్యవసాయ మూలకంగా ధన సముపార్జన ప్రతి మానవుడు రైతు చేస్తాడు. కానీ దీనికి మూలాధారం ఏంటి? పశువులే కదా, ఎద్దులు. కాబట్టి ఈ రోజున చక్కగా పశువులని, ఇంట్లో ఉన్నటువంటి పశువులన్నింటినీ కూడా చక్కగా శుభ్రంగా కడిగి వాటికి చక్కగా బొట్టు అలంకరణ చేసి మంచిగా వస్త్రములు పెట్టి ఆ కొమ్ములకి
చక్క రంగురంగులు జుట్టి గంటలు జుట్టి చక్కగా ఒక అందంగా అలంకరించి ఆ ఊరంతా తిప్పుతారు, వదిలేస్తారు. చెంగుమని మీరు అన్నట్టుగా ఈ రోజున ఎద్దుల పోటీలు, ఈ సంక్రాంతి రోజున ఎద్దుల పోటీల్లో నా ఎద్దు గెలిచిందని చెప్పడానికి సంవత్సరం నుంచి దాన్ని మేపుతారు. నేను చూశాను దగ్గరుండి. ఒక వ్యక్తి నందిగామలో ఒక వ్యక్తి పిలిచాడు మామూలుగా వాస్తు చూడడానికని వెళ్ళాం. ఆయన అంతా వాస్తు అంతా చూసిన తర్వాత ఈ యొక్క సంబంధించిన ఆయన పెంచుకునే పశువుల దగ్గరికి వెళ్ళి ఎద్దులను చూసాడు. ఒక్కొక్కటి ఎంతెంత పొడుగు ఉన్నాయి, ఎంతెంత బలిష్టంగా ఉన్నాయి. ఎందుకండి ఇట్లా అంటే ఈ సంబంధించినటువంటి ఎద్దుల పోటీల్లో నేను నిలబెట్టుతున్నాను, నా పేరు నిలబడాలి, అందుకని ప్రత్యేకమైనటువంటి దాణా, ప్రత్యేకమైన పోషక పదార్థాలతో పెంచుతారు. అలాగే ఈ రోజున దేవర కద్ర అని మనకు మహబూబ్ నగర్ జిల్లాలో ఈ రోజున కట్టెలతో కొట్టుకుంటారు, రక్తం చెందుతుంది ఈ రోజున ప్రత్యేకంగా ఇది. అంతేకాకుండా ఈ రోజున కోడి పందాలు ఎక్కువగా జరుగుతాయి. భోగి సంక్రాంతి రోజున విశేషంగా ఆనందోత్సాహాలతో ఉండి ఆ ఆనందాన్ని కొనసాగింపుగా ఈ యొక్క కోళ్ళ సంబంధించినటువంటి పోటీలు జరుగుతాయి. మరొకటి ఏంటంటే ఈ రోజున కూడా వాస్తవానికి మనం ఏ పశువు ఆరాధన చేస్తున్నామో అదే పశు సంబంధంగా ఉన్నటువంటి జంతువులని వధించి పెదకూర పండుగ చేసుకునే రోజుగా ఈరోజు మారిపోయింది. మనం ఎవరన్నా ఆపమన్నా ఆగేది కాదు. అలాగే పోటీలు కోళ్ల పందాలు ఆపమన్నా, దేవర కథలు ఆపమన్నా ఆపేది కాదు. ఎవరికి నచ్చింది వారు చేస్తున్నారు. కానీ వాస్తవానికి ఈ భోగి సంక్రాంతి కనుమ రోజున శాకాహార భోజనమే చేయమని, జంతువధ చేయమని ఎక్కడ చేయలేదు, అసలు లేదమ్మా, శాస్త్రంలో లేదు. కానీ మధ్యలో ఇది వచ్చింది. ఆనందంగా అందరూ ఉంటారు కాబట్టి సంతోషంగా చేసుకొని తినడం అనేటువంటిది. కానీ వాస్తవానికి అయితే అది కాదు. ఎందుకనంటే ఉత్తరాయణ పుణ్యకాలము సంక్రాంతి రోజున అంతర్యమంగా ఉండి రెండో రోజే నువ్వు అపమిత్రమైపోయి అవుతుంది కదా. జంతువధ చేసిన పాపము తినేవాళ్ళమైన మనమే లేకుంటే వాడు ఎందుకు జంతువధ చేస్తాడు? కాబట్టి మాంసాహార భోజనము కొంతమందికి మాత్రమే, కొన్ని సందర్భాలలో మాత్రమే, అది కూడా వధించకుండా మరణించిన కొన్ని గంటల్లోనే భుజించమని శాస్త్రం పూర్వకాలంలో అది ఉంది నియమం. ఇది ఈ విధంగా. కాబట్టి ఇది కలియుగం, మనం ఏమీ ఆపలేము, ఎవరిని తగ్గించమని ఉండమని చెప్పలేము. ఎవరి ఇష్టం వాళ్ళది, మనం దాని గురించి లేదు. కానీ శాస్త్రంలో ఉన్నది కాబట్టి చెప్పాలి కాబట్టి చెప్తున్నా. ఇక ఈ రోజున పక్షి దేవత ఆరాధన కూడా చాలా విశేషంగా చెప్పబడి ఉంది. కాబట్టి గ్రామంలో ఉన్న వాళ్ళు ఎవ్వరూ కూడా ఈ రోజున బయటికి వెళ్ళకూడదు. అలాగే పిల్ల పాపల్ని ఈ రోజున అందరూ కూడా గౌరవించి తీరాలి, ప్రేమించి తీరాలి. అంతేకాకుండా సంక్రాంతి రోజున పశువుల రూపముతో చేసినటువంటి ఏదైతే పిండి వంటలు మెడలో వేస్తారో ఆ మెడలో వేసినటువంటి ఈ రోజు కనుమ రోజున పక్షులకి ఆహారంగా పెడతారు. తద్వారా పక్షులు భుజించడం, జంతువులు భుజించడం వల్ల ఆ పిల్లలకి కలిగినటువంటి దిష్టి దోషం అంతా తొలగిపోతుంది. ఇది ప్రతి తల్లి తండ్రి ఆచరించాల్సినటువంటి పిల్లల విషయంలో. అలాగే ముక్కనుమ విశేషంగా ఉంటుందండి. అసలు ఏం చేయాలి ఆ రోజు? ముక్కనుమ అనేటువంటిది మనకు ఎక్కడ చెప్పబడి ఉందంటేనమ్మా, ఈ యొక్క వివాహం కాని అమ్మాయిలు ఈ గొబ్బి పేరంటాల తల్లిగా మనకు పూజిస్తారు. ఎక్కడి నుంచి? భోగి పండుగ నుంచి పూజిస్తారు. అది 4 రోజుల పాటు చేసేటువంటిది. భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ. కాబట్టి ఈ 3 రోజులు పూజించినటువంటి అమ్మవారిని ఈ యొక్క 4వ రోజున విసర్జన చేసి నిమజ్జనం చేస్తారు. ఇది ముక్కనుమ. ఈ ముక్కనుమ రోజు కూడా అమ్మవారిని ఏ పదార్థాలతోనైతే అర్చించామో, ఏ పదార్థాలైతే నైవేద్యంగా పెట్టామంటే ఆ రోజున దొరికేటువంటి కూరగాయలు, ఆకుకూరలు అవన్నీ ఈ రోజున కలిపి వండుకొని అమ్మవారి ప్రసాదంగా స్వీకరిస్తారు. ఇది ముక్కనుమ రోజు ఉన్నటువంటి విశిష్టతమ్మ. అంతే తప్ప పెద్దగా చెప్పినటువంటిది లేదు. కానీ చాలామంది ఇళ్లల్లో ఈ సంక్రాంతి రోజు నుంచి మొదలుకొని బొమ్మల కొలువు అనేటువంటిది పెట్టడం చేస్తారు. ఈ బొమ్మల కొలువులో కూడా మనము వినాయకుడు వేసినటువంటి వివిధ రకాల గెటప్పులు, పుష్ప గెటప్ అని ఇంకా ఏదో సినిమాలు వస్తుంటాయి, ఆ గెటప్పులు పెట్టినట్టుగా ఆ విగ్రహాలు పెట్టకూడదు. చైనా బుద్ధగయ, చైనా బుద్ధుడు ఇట్లా డబ్బుల మూడ మోసుకొని నవ్వుకున్నట్టు లాఫింగ్ బుద్ధ, ఇట్లాంటివి కాకుండా మన చారిత్రక వైశిష్ట్యాన్ని, మన పురాణ గాథల్ని తెలియచేసేటువంటి విగ్రహాలు దొరుకుతాయి. ఆ విధంగా దశావతారాలని, అమ్మవారి రూపములని, కంచి కామాక్షి అంటే
పిల్లలు ఈ సంక్రాంతి కొలువుల్లో ఒకప్పుడు పిల్లలు ఈ యొక్క విగ్రహాన్ని చూసి చారిత్రక గాథని తెలుసుకునేవాళ్ళు. ఎవరు అని అడగగానే ఎవరు అడగనే చెప్పేవాళ్ళు. ఈ అమ్మవారు ఎవరు, కంచి అమ్మవారు, ఈ అమ్మవారు ఇట్లా ఉంది ఏంది, ఆ పసుపచ్చ రంగు ఆకుపచ్చ రంగు మధుర మీనాక్షి, ఉమ్. ఈశ్వరుడు ఇది ఎవరు ఇట్లా ఉన్నాడు, ఈశ్వరుడు ఇట్లా ఉమ్. 10 అవతారాలు, ఉమ్. ఇలా ఉన్నటువంటి దేవతా విగ్రహాలని వీటన్నిటిని మనం ఈ రోజున సంక్రాంతి నుంచి చేసుకుంటారు. కొన్ని ఆచారాల్లో ఈ కనుమ నుంచి ప్రారంభమవుతుంది లేదా ముక్కనుమ నుంచి ప్రారంభమవుతుంది. ఉమ్. మనము మైసూర్లో ఎక్కడో ఒక చోటటమ్మ ఉమ్. ఒక ఇంట్లో దాదాపు 1000 విగ్రహాలు కేవలం ఒక ఇంట్లో పెడతారట. ఈ సంక్రాంతి నుంచి కొన్ని రోజులు ఒక ఎగ్జిబిషన్ లాగా పెడతారట. చూడ్డానికి 3-4 అంతస్తులు ఉంటాయట ఆ విగ్రహాలన్నీ. అమ్మో. అవన్నీ చూసి రావడానికి మనకు అదొక సమయంగా పడుతుంది. అవకాశం ఉంటే బెంగళూరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, మైసూర్లో ఉన్న వాళ్ళు అది సందర్శించుకోవచ్చు. కాబట్టి ఈ సంబంధంగా కనుమ ముక్కనుమ రోజున ఇంట్లో పిల్ల పాపలు 17వ తారీఖు ముక్కనుమ, మళ్ళీ వెళ్ళగానే అమావాస్య 18వ తారీఖు నాడు అయింది. కాబట్టి అన్ని విధాలుగా కలిసి వచ్చినటువంటి రోజులు భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ, వెంబడే పుష్య అమావాస్య, మౌని అమావాస్య. కాబట్టి ఈ 5 రోజులని అందరూ సద్వినియోగపరుచుకొని పితృదేవత ఆరాధన అనేటిని చేసుకోవాలి. అట్లాగే ఈ యొక్క 18వ తారీఖు అమావాస్య ఉత్తరాషాఢ నక్షత్రం ఆదివారం కూడా అయిందమ్మ. ఈ రోజున విశేషంగా మళ్ళీ పెద్దలకి పిండ ప్రదాన తర్పణాది కార్యక్రమాలు చేసుకోవచ్చు. లేదా ఈ రోజున మన పీఠం ఆధ్వర్యంలో సాయంకాలం 6 గంటలకి అనగా ప్రదోషకాలం వెళ్ళిపోయిన తరువాత దశమహావిద్యల యొక్క హోమాది కార్యక్రమాలు అనేటువంటివి జరిపించడం జరుగుతుంది. అవకాశం ఉన్నవాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు సాయంత్రం 5 గంటల లోపల నమోదు చేసుకోవచ్చు. చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురువు గారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.